కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం తులసిపోయినని సెలవిచ్చిన దేవుడవు, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్యా, మీకే స్తోత్రాలు. రవశికులు రీషందర రికందర కొరియా రాశికందర కొరిమమ రక్షందర హల్లెలూయా. రౌషల రాశికర మైచందర భవసి జీసస్ కందరి లిబ్రరీషల ఉదిరిష మదరిష హల్లెలూయా. యేసయ్యా, మీకే స్తోత్రాలు. మీకే వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా నా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని త్వరగా రానున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందిన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి మనకి సమయాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. మన రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతగానో సహిస్తున్నాడు, ఎంతగానో ఓర్చుకుంటున్నాడు. కనుకనే మనం ఓర్పుతో ఓపికతో ఫలించాలి దేవునిలో అని దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. అయితే మన బ్రతుకులో సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? చాలా బాగా ప్రార్థన చేస్తాం. ఎలా ప్రార్థన చేస్తాం? అసలు పట్టు విడవకుండా ప్రార్థన చేస్తాం. దేవుణ్ణి మరి అంటే పరలోకపు సింహాసనాన్ని దిగి వచ్చి దేవుడు మన సమస్యలో జోక్యం కలిగించుకునేటట్లుగా మరి ఆ పరలోకపు సింహాసనాన్ని దిగి వచ్చి దేవుడు మన సమస్యల నుంచి విడిపించేటట్లుగా మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇంత ప్రార్థన చేస్తాం, కానీ మనం పొందుకునే అంత విశ్వాసాన్ని మనం కలిగి ఉండం. అయితే నా ప్రియమైన వల్ల అందుకే దాన్ని పొందుకునేంత విశ్వాసాన్ని మనం కలిగి ఉండకపోవటం వల్లనే మన జీవితంలో ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్యకార్యాన్ని మనం చూడలేకపోతున్నాం. నా ప్రియమైనటువంటి వల్లరా, మన మరి జీవితాల్లో అద్భుతాన్ని, ఆశ్చర్యాల్ని చూడాలి అంటే మనం చేసినటువంటి ప్రార్థనకు మనం పొందుకునేటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం పాలు పోసేటువంటి వారి పాలని కొలిసి మనకు పోస్తారు. పూలు అమ్మేటువంటి వారు ఆ పూలను కొలిసి మనకు అమ్ముతారు. అలాగే ఇల్లుని కట్టేటువంటి వారు ఆ తలుపులు, దర్వాజాలు, కిటికీలు వీటన్నిటినీ కూడా కొలిసి పెడతారు. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మనకు బట్టలు కుట్టేటువంటి వారు కూడా మన దగ్గర కొలతలు తీసుకుని కొలిసే కుడతారు. అయితే అక్కడ ఆ కొలతలు ఎక్కడికి వెళ్ళినా మారవు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మారవు. అది కిలో అంటే కిలోనే, అరకిలో అంటే అరకిలోనే, లీటర్ అంటే లీటరే, అడుగంటే అడిగే. అయితే మన దేవుడు కూడా మనల్ని కొలుస్తాడు. మన విశ్వాస పరిమాణం, మనలో విశ్వాస పరిమాణం ఎంత ఉందో చూడాలని చెప్పి ఆయన మనల్ని కొలిచేటువంటి దేవుడిగా ఉంటాడు. కానీ నా ప్రియమైన వారుంటారా, పరిమాణంలో కొలిచి అంటే ఆ యొక్క కొలవకుండా దాని పరిమాణాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇప్పుడు లీటర్ పాలను కొలవకుండా ఈ కొన్ని పాలు తీసుకుని ఇవి లీటరు అంటే కష్టమే కదా. అలాగే మన యొక్క బట్టలను కుట్టేటప్పుడు దాని కొలతలు లేకుండా కుడితే మనం కుట్టలేరు కదా. అలాగే కొలవకుండా దేన్ని కూడా గుర్తించడం చాలా కష్టం. మరి దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని దేనితో కొలుస్తాడు అంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆవు గింజతో కొలుస్తాడు. ఆవు గింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. ఆవు గింజ ఎంతటిది? పరిమాణంలో చాలా తక్కువది. అయితే మరి ఆవు గింజంత విశ్వాసంతో మనం ఉన్నట్లయితే మన బ్రతుకులో అద్భుతం, ఆశ్చర్యం జరుగుతాయి.
అందుకనే ఆయన అంటారు, వారు విశ్వాసం ఉంచలేదు కనుక నేను అద్భుతాలను చేయలేదు అని చెప్పి అంటారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం విశ్వాసాన్ని పెట్టుకోలేకపోతున్నాం కనుక ప్రార్థన అయితే చేస్తాం, చాలా ప్రార్థన చేస్తాం. మనలో విశ్వాసం ఎంత ఉందనేటువంటిది దేవునికి తెలుసు. మన విశ్వాస పరిమాణం ఏంటో దేవుడు ఎరిగి ఉన్నాడు. మనం ప్రార్థన చేసిన తర్వాత మన చాలినంత విశ్వాసం మనలో లేనప్పుడు దానికి ఫలితం, దానికి విజయం మనం పొందుకోలేనటువంటి వరంగా ఉంటాం. అవును, ఆ ప్రార్థన చేసిన తరువాత నా ప్రియమైనటువంటి వల్లరా అందుకనే దేవుడు ఏమంటున్నాడు, మీ విశ్వాసం సరిపోటల్లా. మీరు ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చూడాలంటే మీ విశ్వాసం సరిపోవట్లేదు అంటున్నారు దేవుడు ఇక్కడ. అయితే చూడండి, మనం చూస్తే హెబ్రీ పత్రిక 11:25 చూసినప్పుడు విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయించారు, నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానాలని పొందారు. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ హెబ్రీ పత్రిక 11:29 మనం చూసినప్పుడు విశ్వాసమును బట్టి వారు పొడి నీళ్ళ మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారు. ఐగుప్తులో అలాగ చూచి మునిగిపోయారు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిపోయాయి. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకొనినందున అవి ధైర్యంతో పాటు నశింపకపోయిన. ఆ పైన చూస్తే 27 విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి కలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. అంటే చూడండి, అంతా పైన చదివితే 24 నుంచి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరే కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానం ముందు దృష్టి ఉంచాడు. చూడండి, ఇక్కడ విశ్వాసాన్ని బట్టి ఎలాంటి కార్యాలు జరిగినాయో ఈ హెబ్రీ పత్రిక 11 రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలో సడలని విశ్వాసం మనకుంటే నరకాలే తలదించుకుంటాయి. విశ్వాసంలో మనం అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం ఏం చేశాడు? 25 సంవత్సరాలు నిరీక్షించాడు. ఎందుకు? సంతానం కొరకు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలైనా వెయిట్ చేశాడు. దాని ఫలితంగా అతనికి వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దాన పుత్రుడు మరి చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇస్సాకు. విశ్వాసాన్ని బట్టి దావీదు 13 సంవత్సరాలు నిరీక్షించినప్పుడు సింహాసనాన్ని పొందుకున్నాడు. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వచ్చి ఏం చేశాడు? దావీదుని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత అతను ఎన్ని సంవత్సరాలు దేవునిలో నిరీక్షించవలసి వచ్చింది? 13 సంవత్సరాలు నిరీక్షించాడు. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు? 25 సంవత్సరాలు నిరీక్షించాడు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, విశ్వాసమును బట్టి మరి యోసేపు కూడా 13 సంవత్సరాలు ఓపికతో కనిపెట్టుకుంటే అతనికి వచ్చినటువంటి కళలన్నీ కూడా సాకారం చేశాడు. విశ్వాసం ఉంచగలిగితే మనం ఏం చూస్తాం? మరి అద్భుతాలను చూస్తాం. మన విశ్వాసం ఎంత పరిమాణంలో ఉంది? నీ విశ్వాసము ఆవగింజంత పరిమాణంలో ఉంటే చాలు అన్నాడు కదా. లేకపోతే ఇంత అంత ఉండాలని దేవుడు చెప్పలేదు కదా. మన విశ్వాసం ఎలా పనిచేస్తుంది, దాని పరిమాణం ఎంత అని దేవుడు కొలుస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాసాన్ని బట్టి ఏం జరిగింది? రాజ్యాలను జయించారు, నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహపు నోడను మోయించారు. కనుకనే అట్టి విశ్వాసం
మరి దావీదు మరి యోసేపును చూచినప్పుడు, దావీదును చూచినప్పుడు, అబ్రహామును చూచినప్పుడు వారి విశ్వాసం ఎన్ని సంవత్సరాలు దేవుని యందు నిరీక్షించేటట్టు చూసిందో, మనమైతే ప్రార్థన చేసిన వెంటనే మన కార్యాలు జరగలేదని చెప్పి మన విశ్వాసం సడలిపోతూ ఉంటుంది. అవును, ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగట్లేదు అనుకుంటున్నాం. అక్కడ అబ్రహాం గారు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు నిరీక్షించాడు విశ్వాసంతో. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన చేసేటువంటి దేవుడు, చెప్పి చేయకుండా ఉండడు. మాట ఇచ్చి మరి తప్పిపోయే దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చినటువంటి దేవుడు కాదు నా ప్రియమైన వాళ్ళరా. అట్టి దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలి? నిరీక్షించాలి పట్టు వదలని విశ్వాసంతో. ఆవినంత విశ్వాసం ఉన్నా చాలు, ఈ కొండ యువతల నుంచి అవతల పడిపోతుంది, మనం ఆజ్ఞాపిస్తే అని చెప్తారు అని చూడండి. అయితే సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనలో చూడాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. మరి ఆ విశ్వాసం ద్వారానే మరి మనలను ఇంకా లోతులోకి నడిపించాలని. కానీ ఆ సంపూర్ణమైన విశ్వాసం ద్వారా కూడా మన కుటుంబాల్లో ఒక అద్భుతం చెయ్యాలని యేసుప్రభు ఆశపడతాడు. యేసుప్రభు దగ్గరికి యాయూరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి మరి పరుగున వచ్చి యేసుప్రభు యొక్క పాదాల మీద పడి, యేసయ్యా, నా కూతురు చావు బతుకుల మధ్యలో ఉన్నది, ఒక్కసారి నా ఇంటికి వచ్చి నా కూతురు మీద చేతులుంచి ప్రార్థన చేసి కాపాడవా అని వేడుకుంటాడు. యేసయ్య అంటారు, వెళదాము అని చెప్పి అంటారు, పద అని చెప్పి చెప్తారు. వీరు నడుస్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో వెళ్తూ ఉంటుండగానే యేసయ్య యాయూరు వైపు చూస్తున్నాడు. యాయూరు వైపు చూసినప్పుడు యాయూరులో వేదన, మరి నిరుత్సాహం తప్ప విశ్వాసం కనపట్టలా. విశ్వాసం అనేది కనపట్టలా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. చూడండి, అక్కడ మరి అతను దేవుడు యేసయ్యని అడిగాడు, యేసుప్రభు వస్తానన్నాడు, నా కూతురు మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా కూతురు బ్రతుకుతుంది అంటాడు. కానీ యేసుప్రభు పద వెళదామని చెప్పినప్పుడు ఆ దారిలో వెళుతూ ఉన్నప్పుడు యాయూరు వైపు చూస్తే ఆయనలో వేదన తప్ప, బాధ తప్ప విశ్వాసం కనపడలా. యేసుప్రభు తనతో వస్తున్నప్పుడే ఆయన వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, విశ్వాసం ఉంచట్లా. అలాగే ఉన్నాయి మన బ్రతుకులు కూడా. మనతో యేసుప్రభు వస్తున్నాడు, మనం ఎక్కడికి వెళ్ళినా వస్తున్నాడు, మన సమస్యల్లో ఉంటున్నాడు, మన పరిస్థితుల్లో ఉంటున్నాడు. మనమే చేతగాని వరంలాగా, విశ్వాసం ఉంచలేనటువంటి వరంగా, నిరుత్సాహంతో, నిస్పృహలతో, వేదనతో, రోదనతో మనం ఉంటున్నాం. లిబరడిషలో దిరిష మొదరిష హల్లెలూయా. అయితే చూడండి, శతాధిపతిలో ఉన్నటువంటి సంపూర్ణమైన విశ్వాసాన్ని ఈ సమాజ మందిరపు అధికారులు చూడాలని అనుకున్నాడు. శతాధిపతికి ఏమంటాడు? మరి ఒక్క మాట సెలవు, నా దాసుడు పక్షపాతంతో ఉన్నాడు, స్వస్థత పొందుకుంటాడు అంటాడు. ఆయన మాట ద్వారానే మరి స్వస్థత వస్తుందని శతాధిపతి యేసుప్రభుతో చెప్తాడు. నువ్వు ఒక్క మాట సెలవు, మరి పక్షవాతంతో ఉన్నటువంటి నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. అతని విశ్వాసం చాలా గొప్ప విశ్వాసం. అది చూడాలనుకున్నాడు యాయూరులో. అవును నా ప్రియమైన వాళ్ళరా. అయితే చూడండి, సంపూర్ణమైన విశ్వాసంతో పలికినప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. అవును, మనం సంపూర్ణమైన విశ్వాసంతో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. దేవుడు ఇది చేస్తాడు అంటే చేస్తాడు, నమ్మాలి, విశ్వసించాలి. ఆ విశ్వాసము సంపూర్ణమైన విశ్వాసంగా ఉండాలి. అసంపూర్ణమైన విశ్వాసంగా ఉండకూడదు. అసంపూర్ణమైన విశ్వాసం ద్వారా కూడా యేసుప్రభు అద్భుతం చేయాలని అనుకుంటాడు. అనుకుని మన జీవితాల్లోకి వస్తాడు. మన జీవితాల్లోకి వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తున్నాం? మనం సమస్య వైపు చూస్తున్నాం, రోగం వైపు చూస్తున్నాం, బాధ వైపు చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో అని చూసుకోకుండా, మన ఆత్మీయ నడిపింపు ఎలా ఉందో అని చూసుకోకుండా, యేసుప్రభు వైపు చూడకుండా వీటి వైపు చూస్తున్నాం. సమస్య కంటే దేవుడు గొప్పవాడు. సమస్యతో మనం చెప్పాలి మా దేవుడు ఉన్నాడని. కానీ
సమస్యకి మనం ఆ సమాధానం చెప్పలేనటువంటి వరంగా ఉంటున్నాం. అదే మన యొక్క అసంపూర్ణమైన విశ్వాసం. చేస్తాం, దాని మీద మనం విశ్వాసం ఉంచాం. అవును కదా? అట్లాంటిది ఎవరి దగ్గర చూశాడు యేసయ్య? ఎవరి దగ్గర సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని చూశాడు? శతాధిపతిలో సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని చూశాడు. ఆ శతాధిపతి కలిగి ఉన్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని యాయీరు కూడా కలిగి ఉంటాడని అనుకున్నాడు, చూడాలనుకున్నాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఒక మాట సెలవు చాలన్నాడు. అలాగే ఆయన ఒక మాట సెలవిస్తే ఆయన యొక్క దాసుడు ఏం చేశాడు? స్వస్థపరచబడ్డాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, అదే విశ్వాసాన్ని మరి సమాజ మందిరపు అధికారంలో చూడాలనుకున్నాడు. కానీ అతనిలో చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు చెప్తారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అని యేసయ్య చెప్పినప్పుడు అక్కడి నుంచి ఆ జన సమూహంలో నుంచి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆ జన సమూహంలో నుంచి ఒక స్త్రీ బయటకు వచ్చింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆమె అంటుంది, నేనే ముట్టానని చెప్తుంది. ఆమె ఎందుకు ముట్టింది అంటే ఆమెకు 12 సంవత్సరాల నుంచి ఒక రక్తస్రావం కలిగినటువంటి వ్యాధితో ఆమె బాధపడుతూ ఉంది. అయితే అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆమె బాగుపడలా. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే చూడండి, ఆమె చెప్తుంది, యేసయ్య మరి నన్ను బాగు చేస్తామని నీ దగ్గరికి వచ్చాను, నేను నీతో మాట్లాడాలనుకున్నాను, జనసమూహం నీ చుట్టూ ఉన్నారు కనుక నేను నీతో మాట్లాడటానికి నాకు వీలు కాదని చెప్పి నీ వస్త్రపు చెంగును ముట్టాను అన్నది. 12 సంవత్సరాల నుండి కలిగినటువంటి ఆ రక్తస్రావం ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే అది ఆగిపోయింది. ఆయన వస్త్రపు చెంగులో ఉన్నటువంటి స్వస్థత ఆ బిడ్డ అనుభవించింది. మనమేమనుకుంటాం, నువ్వు నా నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థిస్తేనే కానీ, లేకపోతే నన్ను ముట్టుకుంటేనే కానీ నాకు స్వస్థత కలుగుతుంది అనుకుంటాం. మనదే విశ్వాసం అసంపూర్ణమైన విశ్వాసం. ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీదే విశ్వాసం సంపూర్ణమైనటువంటి విశ్వాసం నా ప్రియమైన వాళ్ళరా. లిబరలిషలో దిరిష మదరిష హల్లెలూయా. యేసు ప్రభు శక్తివంతుడు, ఏదైనా చేయటానికి శక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుడు. ఏ పరిస్థితినైనా మారుస్తాడు, ఏ వ్యాధినైనా కుదురుస్తాడు, ఏ యొక్క ఇబ్బంది నుంచినైనా ఇరుకుల నుంచినైనా బయటికి తీసుకురాగలిగిన శక్తివంతుడైన దేవుడు. ఆ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనలో సంపూర్ణమైన విశ్వాసం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మాట ఇస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆయన మాట ఇస్తే జీవితాలు బాగుపడతాయి, ఆయన మాట ఇస్తే రోగాలు కుదురుతాయి, ఆయన మాట ఇస్తే మన బ్రతుకులు లోకంలో నుంచి ఆయన వైపు త్రిప్పబడతాయి. ఆయన మాట ద్వారా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నాం అన్నట్లుగా అని సెలవిచ్చిన రీతిగానే మరి శతాధిపతి వచ్చి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు పక్షవాతం నుండి విడిపిష్టపడతాడు అన్నప్పుడు ఆ మాటే చెప్పాడు. అలాగే ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమెకు స్వస్థత కలిగింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే యేసయ్య ఏం చెప్పారు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అదే కదా మరి, ఆమె విశ్వాసమే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆ విశ్వాసంతో ముట్టుకున్న ఆమెలో ఉన్న విశ్వాసం సంపూర్ణమైన విశ్వాసం. అవును నా ప్రియమైన వాళ్ళరా, ధైర్యం కలదాని వైపు అని చెప్తాడు. అప్పుడు యాయిరులో ఈమె యొక్క సాక్ష్యాన్ని విన్న తర్వాత మరి రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు బాధపడింది. అలాగే నా కుమార్తె 12 సంవత్సరాల నుంచి కూడా బాధపడుతూ ఉంది కదా. నా కుమార్తెను కూడా ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి నేను తీసుకుని వెళ్ళాను కదా, ఆమె బాగుపడలేదు కదా, యేసయ్య బాగు చేస్తాడని విశ్వాసంతో యాయిరులో ఆమె యొక్క సాక్ష్యాన్ని విన్న తర్వాత ఆ యాయిరులో ఒక విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ఏమైంది? తరస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఒకడు వచ్చి అంటాడు, యాయిరుతో ఏమంటాడంటే, నువ్వు యేసయ్యని ఇబ్బంది పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అంటాడు. అప్పుడు యాయిరులో విశ్వాసం కూడా పోయింది. యాయిరు విశ్వాసం మాత్రం యాయిరుతో అంటాడు, యేసయ్య విశ్వాసం మాత్రం ఉంచమంటాడు.
పద అని చెప్పి యాయిరు ఇంటికి వెళ్ళాడు. అక్కడ అందరూ కూడా ఏడుస్తున్నటువంటి వారిని చూచి యేసయ్య వారిని పంపివేయమని యాయిరుతో చెప్పినప్పుడు వారిని పంపివేశాడు. యేసయ్య వెళ్ళి చిన్నదానా లెమ్మని చెప్పి ఆమెని లేపాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె లేపినప్పుడు ఆమె లేచి నడిచింది. ఆయన శక్తిమంతుడు, ఆయన నామం శక్తి కలది. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఆయన నామంలో ఉన్న శక్తి, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, ఆయన రక్తంలో ఉన్నటువంటి, ఆయన రక్తం ప్రశస్తమైన రక్తం, ఆ రక్తంలో ఉన్నటువంటి విడుదల, ఆ రక్తంలో ఉన్నటువంటి స్వస్థత మనం అనుభవించలేము. ఆయన నోటి మాట ద్వారా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి ఆ దేవునిలో మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచలేనటువంటి వరంగా ఉంటున్నాం. సంపూర్ణమైనటువంటి విశ్వాసం కావాలని దేవుడు చెప్పాడు. శతాధిపతిలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ రీతిగానే అక్కడికి వెళ్ళి చిన్నదాన లేమని చెప్పగానే ఆమె లేచింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి, మన జీవితాల్లో అద్భుతాలు చూడాలన్నా, మన జీవితాల్లో మార్పులు రావాలన్నా, మన బిడ్డల్లో మార్పు కలగాలన్నా, మనం స్వస్థత పొందుకోవాలన్నా, ఉద్యోగం కావాలన్నా, మరి అలాగే మరి శతాధిపతి వలె యాయిరు వలె సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటేనే, ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వలె మనం సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటేనే మన జీవితంలో ఒక మరి అద్భుతాన్ని చూడగలుగుతాం. మన దగ్గరకు వచ్చి మన చేయి పట్టుకుని మనల్ని నడిపించి అద్భుతాలను చేసే దేవుడు మన దేవుడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నీవు నేను కలిగి ఉన్నట్లయితే మన బ్రతుకులో అనేక అద్భుత కార్యాలను చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం నా విశ్వాసం మరి కార్యం జరగకపోతే సన్నగిల్లిపోయేటట్టుగా ఉందా? మరి ఎలా ఉంది? అసంతృప్తితో కలిగిన విశ్వాసంతో ఉన్నామా? మనం అసంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్యకార్యాన్ని చేయటానికి దేవుడు మన వైపు చూస్తున్నాడు. అసంపూర్ణమైనటువంటి విశ్వాసం మనలో ఉన్నప్పటికీ కూడా మరి ఒక అద్భుతం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే అటువంటి ఆశపడి మన వైపు చూస్తున్న యేసయ్య వైపు చూస్తున్నామా? ఇంకా ఈ లోకంలో మనం ఏదో చేయలేకపోయామని అసంపూర్ణమైన విశ్వాసంతో బ్రతుకుతున్నామా? నా బ్రతుకు మార్చబడలేదని, నా పరిస్థితులు మార్చబడలేదని, నా వ్యాపారం అభివృద్ధి లేదని, అలాగ ఆరోగ్యం లేదని, మా బిడ్డల విషయంలో నాకు ఇబ్బందికరంగా ఉందని అసంపూర్ణ ప్రార్థన చేస్తూ మన జీవితాల్లో ఒక కార్యాన్ని చేయాలని మన వైపు చూస్తున్నటువంటి యేసయ్య వైపు మనం చూస్తున్నామా? అసంపూర్ణమైన విశ్వాసంతోనే మనం బ్రతుకుతున్నామా? అలా వద్దు. పరిపూర్ణమైన విశ్వాసం కావాలి, సంపూర్ణమైన విశ్వాసం కావాలి. కనుక అట్టి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటూ, దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడేందుకు ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. రక్షణ కొత్తను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు ఆశ్రయదుర్గమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు. సంపూర్ణమైన విశ్వాసం కావాలన్నావు. అవును ప్రభా, అట్టి సంపూర్ణమైన విశ్వాసంతో మేము నడవగలిగినటువంటి వారంగా సహాయం చేయండి. మేము ప్రార్థిస్తాం, కానీ విశ్వాసం ఉంచి ఒక అద్భుతాన్ని చూడలేము, ఒక ఆశ్చర్యకార్యాన్ని మా బ్రతుకులో చూడలేకపోతున్నాం. ఎంతగానో వేదనతో రోదనతో ప్రార్థిస్తాం ప్రభా, కానీ మేము చూడలేకపోతున్నాం. ఎందుకంటే మాలో చాలినంత విశ్వాసం లేదు కనుక ఒక అద్భుత ఆశ్చర్యకార్యాన్ని మేము చూడలేనటువంటి వరంగా ఉంటున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. మీ అగ్ని అభిషేకంతో నింపి, మీ శక్తి కలిగిన ఆత్మతో నింపి, నా తండ్రి పరిపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్ణమైన విశ్వాసంతో మా ఏదైనప్పటికీ నన్ను మరి చాలిన దేవుడిగా ఉండి మా చేయి పట్టుకుని నడిపించి మీరు మాకు కార్యాలు చేయటానికి శక్తివంతుడైన దేవుడిగా మా వైపు చూస్తున్నందుకు మీకు ఏమిచ్చి మేము మీకు రుణం తీర్చుకోలేము.
మేమే శతకాన్ని భక్తిని చేస్తున్నాం, దానితో క్షమించండి ప్రభా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. In the mighty power of Jesus, in the mighty name of Jesus, I rebuke every darkness in the mighty blood of Jesus. I bind every sickness in the mighty power of Jesus. I bind every darkness in the mighty name of Jesus. ప్రతి వ్యాధిని, ప్రతి బాధని, ప్రతి సమస్యని, ప్రతి శోధనని యేసు నామములో లయపరచమని అడుగుతున్నాను ప్రభా. మీ పరలోకపు అగ్నితో ప్రతి బలతను కాల్చివేయండి ప్రభా. మా యొక్క మానసిక రుగ్మతలు, శారీరక బలహీనతలను సరిచేయండి ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. సరిచేయండి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అవును ప్రభా, మా యొక్క పరిస్థితులను కూడా మార్చే దేవుడిగా మీరు ఉన్నారు. మేము సంపూర్ణమైన విశ్వాసంతో ముందుకు నడవటానికి కృప చూపించండి. వ్యాధులతో, బాధలతో ఉన్నటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆ వ్యాధులన్నింటినీ కూడా బలహీనపరచండి, నిర్మూలపరచండి ప్రభా, మీకే స్తోత్రాలు. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, వారి నడతలను శుద్ధి చేయండి ప్రభా. వారిలో నీ భయాన్ని కలగచేయండి, నీ యందు యథార్థత కలిగి జీవించేటువంటి కృప దయచేయండి. భక్తి చేసే వారంగా చేయండి, నీ వాక్యానుసారంగా జీవించేటువంటి వారంగా సహాయం చేయండి ప్రభా. అవును ప్రభా, మీకు వందనాలు. వారి చుట్టూ మీకు అగ్ని కంచె వేయండి. వారి మాటలు, వారి చూపులు, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి ఊకలు, వారి ఉద్దేశాలను కడగండి. ఆ యవనస్తులను బలపరచండి ప్రభా. ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి యేసునామములో. నా తండ్రి మీకే స్తోత్రాలు. చేతబడి చిల్లంగి శక్తి లేక ప్రభావంతో బాధపడుతున్నటువంటి వారిని టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. వారిని విడిపించండి ప్రభా. కొలతలేని ఆత్మతో నింపండి ప్రభా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే సహాయం చేయండి. ప్రపంచంలో జరుగుతున్న ఆ యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ యుద్ధాన్ని ఆపండి ప్రభా. మీరు ఒక్కరే శక్తివంతుడైన దేవుడు. కన్ను మూసుకొని తెచ్చే లోపల ఆ నాయకులకు ప్రభా మీ జ్ఞానం, మీ వివేచన దయచేయండి ప్రభా, మీకే స్తోత్రాలు. మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులను జ్ఞాపకం చేసుకోండి. కనుక వారు సంరక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. ఈ క్రైస్తవాన్ని తండ్రి విరోధంగా పనిచేస్తున్నటువంటి నాయన వారికి మంచి మనసాక్షిని దయచి వారిని క్షమించి నా తండ్రి మారుమనస్సు ఇచ్చి నీ కృపతో నింపి వారికి ఆరోగ్యాలు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రానాయన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.